భారతదేశంలో త్వరలో కొత్త చట్టం. త్వరలో ప్రతి జిల్లా ఒక రాష్ట్రం. ప్రతి జిల్లాను ఒక రాష్ట్రం లేదా ప్రతి జిల్లాకు ఒక ముఖ్యమంత్రి మరియు రాష్ట్రాలకు ఉన్న సర్వాధికారాలు. భారతదేశ ప్రజలారా, భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది కానీ భారతదేశ ప్రజల జీవన ప్రమాణాలలో అభివృద్ధి కనపడటం లేదు. అందుకే భారతదేశ రాజ్యాంగంలో కొత్త చట్టం చేయవలసిన సమయం వచ్చింది. అందుకే నా అభిప్రాయాన్ని ముందుగా భారతదేశ ప్రజలకు తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్రజలు కూడా దయచేసి నా ఆలోచన ఒక్క నిమిషం వినండి. కొత్త చట్టం ఏమిటి అంటే, ప్రస్తుతం ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. భవిష్యత్లో ఒక జిల్లాకు ఒక ముఖ్యమంత్రి అవసరం 100% ఉంది. ఎందుకంటే 6 కోట్ల జనాభా జీవన అవసరాలకు అనుగుణంగా వనరులు సమకూర్చటంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు విఫలం అవుతున్నారు. అవినీతి చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ.లను నియంత్రణ చేయటానికి పార్టీలకు తగిన సభ్యుల బలం ఉండటం లేదు. అందువలన భారతదేశంలో అవినీతి పరులు ఎక్కువ మంది అవుతున్నారు. అందుకే విద్య, వైద్యం, సామాన్య ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో అందటం చాలా అరుదు. అంతేకాదు దేశ సంపదను విదేశాలకు పంపించి, విదేశాల నుండి మళ్లీ ఈ అవినీతి పరులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టినట్లు దేశ ప్రజలను, భారత రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఉన్న భూములు పుట్టలు, కోనలు, గుట్టలు, నదులు, సముద్రాలు, ఇసుక, మన్ను, రాళ్లు, ఘనులు, నీరు, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ వీటిని దేశద్రోహులు ప్రభుత్వం కళ్లను గప్పి దోచుకుంటున్నారు. భారతమాతను, దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. రాజకీయ పార్టీల అధినేతలు కేవలం పార్టీల అభివృద్ధి కోసమే వారి ఆలోచనలు ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం ప్రజలలో కులం, మతం, ప్రాంతం అని ప్రజలలో ఉన్న ఐకమత్యమును దూరచేయటానికే వారి ఆలోచనలు ఉన్నాయి. ఇటువంటి రాజకీయ పార్టీల వలన దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. అంతేకాదు అవినీతి పరులకు ఈ పార్టీలు అండగా ఉన్నాయి. ఇటువంటి రాజకీయ పార్టీలు ఇక భారతదేశంలో అంతం అవ్వాలి అంటే ప్రతి జిల్లాకు స్వయం ప్రతిపత్తి లేదా ఒక రాష్ట్రం చేయవలసిన అవసరం 100% వచ్చింది. ఉచిత విద్య, ఉచిత వైద్యం 100% సాధ్యం అవుతుంది. పూర్తి వివరాలతో దేశ ప్రజల క్షేమం కోసం మీ ముందుకు త్వరలో వస్తాను. యుగాలు గడుస్తున్నా ప్రజల జీవన ప్రమాణాలలో అభివృద్ధి లేదు. కొన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో చూడండి. ధన్యవాదములు. ఇట్లు భారతదేశ పౌరుడు. భారతదేశం జై హింద్.